డూ యూ లవ్డ్ బై ద లార్డ్? మీరు దేవుని వలన ప్రేమింపబడుచున్నారా? ఆన్సర్ చెప్పాలి. నేను దేవుని వలన ప్రేమింపబడిన వ్యక్తిని, నేను రక్షణ పొందిన వ్యక్తిని, నాకు నిత్య జీవం ఉన్నది, యేసయ్య రాకడలో నేను ఎత్తబడతాను అని గుండె మీద చేయబెట్టుకొని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తకు. ప్రశ్న, మీరు దేవుని వలన ప్రేమింపబడుతున్నారా? వచ్చే ఆన్సర్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, నో, ఐఎమ్ నాట్ లవ్డ్ బై ద లార్డ్. ద నంబర్ 2, ఐ హోప్ సో, నేను అలా ఆశిస్తున్నాను, నేను అలా అనుకుంటున్నాను. మూడవది, ఎస్ ఐ యామ్. ఈ 3 జవాబులు ఉన్నాయి. ప్రశ్న ఒకటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని అడిగితే మనం అందరం చెప్తాం, ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. అప్పుడు ప్రభు చెప్పారు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నా కమాండ్మెంట్స్ను పట్టించుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పేవారు ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదని ప్రభు అంటున్నాడు. సో ఇప్పుడు ఆన్సర్ ఆలోచించి చెప్పాలి. ఐఏఎస్కు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్న వింటే చాలా సింపుల్గా ఉంటాయి, అంత సింపుల్ కాదు. ఆన్సర్ అంత సింపుల్గా ఉండదు. ప్రశ్న వింటే సింపుల్గానే ఉంటుంది కానీ అంత సింపుల్గా ఉండదు. ఇక్కడ సింపుల్గానే అనిపిస్తుంది కానీ అదంత సింపుల్గా ఉన్నటువంటి ప్రశ్న కాదు. ఏంటది? దేవుని వలన మీరు ప్రేమింపబడుతున్నారా? ఎస్ అని అన్నామనుకుందాం. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొందురు. డూ యూ ఫాలో హిస్ కమాండ్మెంట్స్? ఆయన ఆజ్ఞలను మీరు గైకొని నడుస్తున్నారా అనేది రెండో ప్రశ్న. ప్రభువును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ. ఆయన ఆజ్ఞానుసారంగా నేను నడుస్తున్నాను అని చెప్పాలంటే ఆలోచించి చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. ఐ హోప్ సో, నేను కూడా అందులో ఉన్నానని నేను అనుకుంటున్నాను. డూ యూ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్? మీరు నిత్య జీవాన్ని పొంది ఉన్నారా? ఏమో కదా, ఏమో. ఇక ఒక వింతైన విషయం, పరలోకంలో మనం వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన చాలామంది అక్కడ ఉండరు, కనబడరు. మనం ఎక్స్పెక్ట్ చేయని చాలామంది అక్కడ ఉంటారు. ఎందుకు తెలుసా? వారు దేవునితో భక్తితో వారు జీవించారు కానీ మనకు కనబడలే. అన్నిట్లో ముందు వరుసలో నిలబడి అన్నీ చక్కగా చేశారని మనం అనుకుంటున్నట్టు కాదు దేవుడు అనుకునేది. దేవుడు అనుకునేది మన ఇంటెన్షన్స్, మన మోటివ్స్, మన ఆలోచనలు, మన తలంపులు, ఇవన్నీ ప్రభు గమనిస్తూ ఉంటారు. మీరు దేవునికి ఇష్టలుగా నడవండి, దైవ చిత్తం భూమి మీద నెరవేర్చండి. మనకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను, యేసయ్యను నేను నమ్ముచున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా పాపముల నిమిత్తం తన ప్రియ కుమారుని అప్పగించాడు, నా దోషములన్నీ తుడిచివేశాడు అని మనం విశ్వసించి ఆ ప్రకారం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనము యేసుక్రీస్తు వలన ప్రేమింపబడడానికి ఉన్న మొదటి స్టెప్ ఏంటి అంటే మారు మనస్సు, పశ్చాత్తాపం. దేవా, నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నేను నీ కుమారుడని పిలువబడడానికి యోగ్యుడను కాను, నన్ను కరుణించు అని ప్రార్థించు ప్రతి ఒక్కరిని ప్రభు క్షమించి చేరదీసి మన వస్త్రమును మార్చి రక్షణ వస్త్రమును మనకు ధరింప చేస్తున్నాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రం ధరింప చేయబడినటువంటి వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా మురికి వస్త్రములు తీసివేశాడు,
ఆయన పవిత్రమైన రక్షణ వస్త్రం నాకు ధరింపచేశాడు అని కాన్ఫిడెన్స్గా చెప్పగలిగినటువంటి వ్యక్తికి రక్షణ వచ్చింది. నువ్వు పాపం చేశావా, ఎటువంటి పాపం చేశావు, ఇవన్నీ దేవుడు ప్రశ్నించేవాడు కాదు. నీ మారు మనస్సును, నీ పశ్చాత్తాపమును ఆయన చూస్తాడు. నీ మారు మనస్సు పశ్చాత్తాపమును చూచి నీ మీద జాలిపడి కనికరపడి నిన్ను ఆయన తన కుమారునిగా చేర్చుకుంటున్నప్పుడు ఆయన నీ పాపములన్నిటినీ కడిగి వేస్తాడు. సో మొదటి స్టెప్ ఏంటి? మారు మనసు, పశ్చాత్తాపం. రెండవ స్టెప్ ఏంటంటే విశ్వాసం. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. ఆయన నా రక్షణ నిమిత్తం, పాప పరిహారం నిమిత్తం పరలోకమును విడిచి ఈ లోకములోనికి వచ్చి మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన తన బిడ్డలకు ఆయన ఇచ్చిన ఒక అధికారం ఉంది, తన బిడ్డలు అవడానికి ఉన్నటువంటి అధికారం. ఇది ఎవరి ద్వారా ఇచ్చినది కాదు, దీనికి మధ్యవర్తులు లేరు. మీరున్నటువంటి పాటున దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, మారు మనస్సుతో మీరు వచ్చి ఐఎమ్ సారీ లార్డ్, నేను నీకు విరోధంగా పాపం చేశాను అని చెప్పుచున్న వ్యక్తిని నా కుమారుడా అని చేరదీస్తాడు. నీవు నా పాపముల కొరకు మరణించావని, మరణమును జయించి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను అని చెప్పినప్పుడు నీ రక్షణను డిక్లేర్ చేసేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి ఏదైనా ఒక ప్రాసెస్ పెట్టి 7 మెట్లు అని చెప్పి ఉంటే చెప్పులు అరిగేదాకా మనం తిరిగేవాళ్ళం కదా. మామూలుగా మనకు ఆ భాగ్యం ఎవరు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కాదు. అవి చేయాలి, ఇవి చేయాలి, మళ్ళీ అలా చేయాలి, ఇలా చేయాలి, మిమ్మల్ని చుట్టూ తిప్పేవారు. దేవునికి స్తోత్రం, అటువంటిది ఏమీ దేవుడు పెట్టలేదు. హల్లెలూయా. మనం ధన్యులం, మనం ధన్యులం. ఆయన సన్నిధికి వచ్చి ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పుచున్న ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, లోకరక్షకుడని, నా కోసం మరణించి తిరిగి లేచిన వాడని నేను నమ్ముచున్నాను అని చెప్పుచున్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు కారణము ఏమైందో మనం చూద్దామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును, తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. కనుక తండ్రి మన ఎడల ఎట్టి ప్రేమ వెల్లడిపరిచాడు. మనం దేవుని పిల్లలమని పిలువబడడానికి మన ఎడల కృప చూపిన తండ్రి, ఈ ప్రేమ లోక మనుషులకు తెలియదు. దేవుడు అంతగా ప్రేమించడానికి నువ్వేం చేసావంటే నేనేం చేయలే, నేను చేసింది ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఆయన నా కోసం ఫుల్ఫిల్ చేశాడు అని నేను నమ్మిన కారణమును బట్టి నాకు క్షమాపణ దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది దేవుని వాక్యం. మనము తెస్సలోనికే పత్రికలోనికి వెళదామండి. దాని 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. 1 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి తిరిగి. 3వ స్టెప్, మీరేం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. వాక్యం చదివిరి అని కాదు,
మీరు వాక్యం చదువుతారు, వాక్యం చదివారని కాదు, వాక్యమును గైకొందిరి, వాక్యమును అంగీకరించిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. మీరందరూ వాక్యము అంగీకరించినందుకు మేము సక్సెస్ అయ్యాం. హల్లెలూయా. మీరు వాక్యం అంగీకరించకపోయి ఉంటే మేము ఒక ఫెయిలియర్. మీరందరూ మీ దారికి తిరిగారు, మీరందరూ మీకు ఇష్టం వచ్చిన చోటికి తిరిగారు. దెన్ we will become a failure. ఇప్పుడు మీరందరూ ఏం చేశారు? ఆయన వాక్యం అంగీకరించారు, ఆయన అందు విశ్వాసం ఉంచారు. మీరు పశ్చాత్తాపముతో మారు మనస్సుతో ఆయన సన్నిధిలో నడుచుకొనుచున్నారు గనక మేము సక్సెస్ అయ్యాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు సక్సెస్ అయినప్పుడే పేరెంట్స్ సక్సెస్ అవుతారు. అంతే కదా. పిల్లలు ముగ్గురు ఓడిపోయారు, తల్లిదండ్రులు గెలిచారు అని చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డైడ్. దట్ ఈస్ నాట్ ఏ సక్సెస్. మీ ప్రార్థన వలన ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ పేషెంట్ చనిపోయారు అని చెప్తే సంథింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అయ్యారు అని చెప్పాలంటే మీ పిల్లలు మీ మాటలను బట్టి నడిచేవారే ఉండాలి. మీ పిల్లలు సమాజంలో తల ఎత్తుకొని తిరిగినట్లు విజయం సాధించిన వారే ఉండాలి. హల్లెలూయా. మీరందరూ దేవునితో నడిచినప్పుడే మేము సక్సెస్ అయ్యేది. మీలో కొందరు దేవునికి దూరస్తులు అయిపోయి ఉండే మాకు విజయం ఉండదు, మాకు బిరుదు ఉండదు, మాకు ఘనత ఉండదు. మీరు చూసి ఉంటారు, కొన్ని పరేడులు జరుగుతున్నప్పుడు వందలాది మంది ఆ పరేడులో పాలు పొందుతూ ఉంటే ఆ డ్రమ్ బీట్స్కి తగినట్లు అందరి కాలు ఒకేసారి పైకి లేస్తుంది. అందరి కాలు ఒకేసారి. ఎంత అందంగా ఉంటుంది ఆ పరేడ్. అందులో నలుగురు పని చేయనోడు అందరి పైకి లేపినప్పుడు కిందికి వేశాడు, కిందికి పెట్టినప్పుడు పైకి లేచాడు అని అనుకున్నారనుకో, ఆ వీడియోలో అదంత అసహ్యంగా ఉంటుంది కదా. మనం అందరము ఆర్డర్గా ప్రభువును మహిమపరచు బిడ్డలుగా క్రమంగా మనం నడవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లలు పాడినప్పుడు ఆఫ్రికన్ సాంగ్ అనుకుంటున్నాను, అదో ఒట్టిగా మామూలుగా అట్ట పెట్టుకున్నారు, కిచి కిచి కాక పుచ్చు కుచ్చు కోక. అదేమన్నా లాంగ్వేజా? పిల్లలకు అది బాగా నచ్చింది. కోకో పీచో కోకో. నాకు నవ్వు వచ్చింది వాస్తవంగా. మన ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు. మనమందరము ఆర్డర్లో నడవాలి. ఆర్సిసి ఫ్యామిలీ, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ వండర్ఫుల్. మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేస్తున్నప్పుడల్లా మేము దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కుటుంబముల పేరు చెప్పి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. బికాస్ యు వాక్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. మీరు క్రమం తప్పకుండా నడుస్తున్నారు అనేది మాకెంతో ఆనందకరం. ఒక వారం మీరు కనిపించలేదనుకో, మాకు ఒక రకమైన టెన్షన్, అయ్యో ఏమైపోయిందో. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుని అడుగుజాడలో నడవండి, దైవ చిత్తానుసారంగా నడవండి, దేవునికి ఇష్టలుగా నడవండి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ లేకపోయినా, చాలా ఫార్మాలిటీస్ లేకపోయినా, ఇక్కడ బ్యూటిఫుల్ వర్షిప్ ఉంది, ఇక్కడ దేవుని వాక్యం ఉన్నది, ఆ సిన్సియర్గా ప్రార్థించే ప్రార్థనా బృందం ఉంది. ఆ ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ మీకు ఒక ప్రొటెక్షన్గా దేవుడు నిలబెట్టారు. కనుక మీరు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈ భూమి మీద ఎవరైనా పర్ఫెక్ట్గా ఉన్నారా? ఎవరూ లేరు. నేను పర్ఫెక్ట్గా లేను, నా వైఫ్ పర్ఫెక్ట్గా లేరు, నా తండ్రి తల్లి పర్ఫెక్ట్గా లేకుండే. అలా ఆలోచిస్తే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ వీ ఆల్ ఆర్ ప్రాక్టీసింగ్ ద పర్ఫెక్ట్నెస్. మనము పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం
ఒకరితోనొకరు కలిసి పరిగెడుతున్నాం. మనం అందరము దేవుని సన్నిధిలో జయశాలులుగా నిలబడాలని మనం ఆశించాలి. జయశాలులుగా ఆయన సన్నిధిలో కనబడాలని ప్రార్థించాలి. దేవా, నీ సన్నిధికి నేను వచ్చుతున్నప్పుడు కళంకం లేని వానిగా, మరక లేని వానిగా, ముడత లేని వానిగా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టండి అని మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకు తోడై ఉండి అనుదినం మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. అందుకై మన దేవునికి స్తోత్రం చెల్లించ బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ బిడలతో నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా జీవితం నీకు అంకితం చేస్తున్నాం. మీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడలుగా నడవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడలు కొందరు రోగులై ఉన్నారు, కొందరు బాధలలో ఉన్నారు, కొందరు నిరాశలో ఉన్నారు. వారికి సహాయం చేయండి. కృప ద్వారా ఆదరించండి. కాన్ఫిడెన్స్తో నిన్ను ప్రేమించుటకు, నీ ప్రేమ పొందుటకును మాలో నీ కృప కుమ్మరించమని, మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.